హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. అందులో పిల్లలు దగ్గరికి కూడా రానియరు, చేదు ఉంటుందని. అస్సలు చేదు లేకుండా చాలా రుచిగా ఉండే ప్రాసెస్ ఏంటో ఈరోజు నేను చూపిస్తాను. పదండి మనం కాకరకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, సన్నగా తరుక్కున్న కాకరకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో ఒక 15 నిమిషాలు ఓన్లీ కాకరకాయలు మాత్రమే ఫ్రై అయ్యేలాగా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, ఒక పెద్దదైతే 2 ఆనియన్స్, ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకొని అది కూడా ఒక 5-10 మినిట్స్ మగ్గిన తర్వాత షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని మళ్ళీ ఉప్పు కారం పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ధనియాల పొడి, కొబ్బరి వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసి 1 మినిట్ ఉంచితే చాలు, మన కర్రీ రెడీ. సూపర్ అండ్ యమ్మీగా ఉంటుంది. ట్రై